నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటున్న ఆ మాజీ మంత్రికి సొంత కూటమిలోనే కొంపటి పెడుతున్నారా? బాధ్యత తీసుకుని గెలిపించాల్సిన వాళ్లే ఎక్కడ గోతులు తీస్తారోన్న భయం వెంటాడుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన లీడర్ ఇప్పుడు సింపతి రాజకీయం చేస్తుంటే అవతలోళ్ళు మాత్రం తమాషా చేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడ జరుగుతున్న రాజకీయం? ఎవరా నాయకుడు? మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గట్టి పట్టుంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారాయన. కార్యకర్తల సమీకరణ, కార్యాలయాలు ప్రారంభించడం లాంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండే ఈ ఎమ్మెల్సీ ఎన్నికను 2 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార పార్టీ టీడీపీకి ఈ గెలుపు అత్యవసరం కూడా. ఈ పరిస్థితుల్లో మిగిలిన నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే సొంత ప్రాంతంలోనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మింగుడు పడని రాజకీయాలు జరుగుతున్నాయట. తనకు పట్టున్న గుంటూరు జిల్లా నుంచే ఆయనకు రాజకీయ ముప్పు ముంచుకొస్తుందన్న ప్రచారం కలకలం రేపుతుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేయాలనుకున్నారు ఆలపాటి. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును పట్టుబట్టి మరీ తీసుకుంది జనసేన. ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయం ప్రకారం ఇక్కడ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు మద్దతు పలికారు రాజా. మనోహర్ ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్గా ఉన్నారు. అయితే మంత్రిగా మనోహర్కు స్థానికంగా ఎంత పట్టుందో అంతకు మించి ఆలపాటి రాజాకు ఉందనేది తెనాలి టాక్. తనకు ఎంత గ్రిప్పున్నా నాదెండ్ల వర్గం ఎంతవరకు సహకరిస్తుందన్న అనుమానాలు ఆలపాటి శిబిరానికి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లో గెలవాలంటే కేవలం తెనాలి బలం సరిపోదు. మొత్తం 32 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ మనసు గెలుచుకోవాల్సి ఉంది. అందుకు అక్కడి స్థానిక నాయకత్వాలు సహకరించాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యేలు మనస్ఫూర్తిగా చేయకుంటే మొత్తానికే తేడా కొట్టే ప్రమాదం ఉంది. ఇటు చూస్తే రాజాకేమో నాదెండ్ల మనోహర్తో వ్యవహారం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఇద్దరి పరిస్థితి లోపల ఇష్టం లేకుండా సమాజం కోసం చేస్తున్న కాపురంలాగే ఉందన్నది తెనాలి టాక్. అటు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేందర్కు రాజాకు కూడా సత్సంబంధాలు లేవు. గట్టిగా మాట్లాడుకుంటే ఇద్దరిది ఉప్పు నిప్పు వ్యవహారం. దశాబ్దం క్రితం సంగం డైరీ పాలక వర్గానికి సంబంధించిన అంశాల్లో ఆలపాటి రాజాకు ధూళిపాల నరేందర్కు మధ్య వివాదం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇద్దరూ సఖ్యతగా లేరన్నది బయట జరుగుతున్న ప్రచారం. వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎక్కడా కలిసే ప్రయత్నం చేయలేదు కూడా. ఒకరి నియోజకవర్గంలో ఒకరు అస్సలు పర్యటించిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు పొన్నూరు గ్రాడ్యుయేట్స్తో ధూళిపాల నరేంద్ర ఎంతవరకు నిలబడి ఓట్లు వేయిస్తారన్న అనుమానాలున్నాయట. ఓ పక్క తెనాలిలో అంటీముట్టని బంధం, మరోపక్క పొన్నూరులో ప్రచ్ఛన్న యుద్ధం కలగలిసి ఉమ్మడి గుంటూరులో ఎలాంటి షాక్ తగులుతుందోనన్న భయం ఆలపాటి రాజాకు లేకపోలేదంటున్నారు పరిశీలకులు. అయితే రాజా అనుచర వర్గం మాత్రం పార్టీ అధిష్టానం ఆలోచన ప్రకారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారని, అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుందని, ఒకవేళ అక్కడ ఏదైనా తేడా జరిగితే అధిష్టానమే వాళ్ళ సంగతి తేలుస్తుందంటూ ధీమాగా చెబుతున్నట్టు తెలిసింది. ఇక రాజా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిస్తే ఖచ్చితంగా అధిష్టానం దగ్గర ఆయన పరపతి పెరుగుతుందని, రాజకీయ శత్రువు బలపడితే మనకే నష్టమన్న అభిప్రాయం జనసేన టీడీపీలోని 2 వర్గాల్లో గట్టిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముగ్గురిది కమ్మ సామాజిక వర్గమే కాబట్టి ఆ లెక్కలు కూడా తేడా కొట్టవచ్చన్న అభిప్రాయం బలపడుతుందట. ఈ పరిస్థితుల్లో ఆలపాటి రాజా ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? టీడీపీ జనసేన అధిష్టానాలు ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్.